దేవుని యొక్క బైబిల్స్ ఉన్నాయని దయచేసి మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము ఒకసారి తీసుకుందాం. మొట్టమొదటిగా మనము 1 నుంచి 10 వచనాలు మనం చదువుకుందాం. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. యెజ్రెయేలీయురాలైన అహీనోయాము కర్మేలీయుడైన నాబాలు భార్య అయిన అబీగయీలు అను దావీదు 2 భార్యలను చెరలోనికి కొనుపడబోగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికి ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. పిమ్మట దావీదు ఎఫేదు తెమ్మని యాజకుడకు అహీమెలెకు కుమారుడైన అబద్యాలతో చెప్పగా అబ్యాతారు ఎఫోదును దావీదు నొద్దకు తీసుకుని వచ్చెను. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకుని తప్పక నీ వారినందరినీ దక్కించుకొందువని సెలవిచ్చెను. కాబట్టి దావీదు అతని యొద్దనున్న 600 మందియును బయలుదేరి బేసోరు వాగు గట్టుకు రాగా వారిలో 200 మంది వెనుక దిగవిడబడిరి. దావీదును 400 మందియును ఇంకా తరుముచూ పోయిరి గాని ఆ 200 మంది అలసటపడి బేసేరు వాగు దాటలేక ఆగిరి. ఆ 400 మంది పోవుచుండగా We shall be looking into more verses. Please keep your Bibles open before you. దయచేసి మీ దగ్గర ఉన్నటువంటి మీ బైబిల్ మీరు తెరిచి ఉంచుకోండి. మళ్ళా మనం కొన్ని మాటలు కూడా చదువుతాము. Verse 6 we read. 6వ వచనంలో మనం చదువుకున్నాం. David was greatly distressed. దావీదు చాలా దుఃఖపడ్డట్లుగా మనం చూస్తున్నాం. In verse 18 and 19 one small sentence is there. 18, 19 వచనంలో ఒక చిన్న మాటను చూస్తున్నాం. David recovered all. దావీదు తిరిగి మళ్ళా అన్నిటిని పొందుకున్నట్లుగా చూస్తున్నాం. First we saw David was greatly distressed. దావీదు చాలా బహుగా దుఃఖపడ్డాడని మనం చదివినాము. And in verses 18 and 19 David recovered all. 18, 19 వచనాల్లో దావీదు సమస్తమును మళ్ళా తిరిగి పొందుకున్నాడు అని చదువుతున్నాం. So this morning we may hear on distressed but recovered. ఈ ఉదయకాల సమయంలో మనం దుఃఖపడతాము గాని అయినా మళ్ళా తిరిగి మనం పొందుకుంటాము అనే విషయాన్ని మనం ధ్యానించుకుందాం. Or you can give another title. ఇంకొక మాట కూడా నేను చెప్పొచ్చు, losses and recovery. పోగొట్టుకుంటాము తిరిగి పొందుకుంటాము. Or if you like another title you can give. ఒకవేళ మీకు ఇష్టమైనటువంటి ఇంకేదైనా పేరు కూడా పెట్టుకోవచ్చు. Defeat and victory. ఒక్కోసారి అపజయం పొందుతాము కానీ ఒక్కోసారి విజయం కూడా పొందుకుంటాం. Because the time is very long now today, I will just say two things. సమయం చాలా
మరి అయిపోయింది కాబట్టి నేను రెండు విషయాలు మాత్రమే చెప్పాలనుకుంటున్నాను. First, why he was distressed. మొట్టమొదటిగా ఎందుకు ఆయన అంత దుఃఖములోకి వెళ్ళినాడు. Secondly, రెండవది how was he recovered. ఆయన ఏ విధంగా తిరిగి మళ్ళా పోగొట్టుకున్న సమస్తాన్ని పొందుకోగలిగినాడు. So we come to the first one. మొట్టమొదటి దానికి వద్దాము. Why was he distressed? ఎందుకు ఆయన అంత దుఃఖకరమైన పరిస్థితిలోకి వెళ్ళినాడు. There were two reasons. రెండు కారణాలు ఉన్నాయి. One is attack from outside. బయట నుంచి అనేకులు మరి శత్రువులు వచ్చినారు. Outside. That is what we find in verses 1 to 5. మనము 1 నుంచి 5 వచనాల వరకు చూసినప్పుడు ఆ వచనాలలో మనకి ఆ విషయాలు అర్థమవుతున్నాయి. Verse 1 says there was a difficult situation. మొదటి వచనంలో మనం చూసినప్పుడు ఒక భయంకరమైనటువంటి పరిస్థితి అక్కడ కనబడుతుంది. What was that difficult situation? ఏంటి కష్టమైనటువంటి పరిస్థితి ఏంటండి? Invasion of Amalekites. అమాలేకీయులు అనేటటువంటి వాళ్ళు వచ్చినారు. Then we find in the same verse అదే వచనంలో there was defeat. అక్కడ వాళ్ళు మరి ఓడించినట్లు కూడా మనం చూస్తున్నాం. Ziklag was burned with fire. ఈ యొక్క సిక్లాగ్ అనేటటువంటి దాన్ని అంతా కాల్చివేసినారు. And when we look into verse 2, verse 3 and verse 5, మనము 2, 3, 4, 5 వచనాలు చూసినట్లయితే we find another reason. అక్కడ ఇంకో కారణం కూడా కనబడుతుంది. There was tragedy and shame. అక్కడ ఎంతో అవమానకరమైనటువంటి ఘోరాతిఘోరమైనటువంటి స్థితిని మనం చూస్తున్నాం. So women were taken captive. ఆ యొక్క స్త్రీలైనటువంటి వాళ్ళని బానిసత్వంలో చెరలోకి తీసుకొని పోయినారు. Even David's wives. ఆఖరికి దావీదు భార్యను కూడా తీసుకొని పోయినారు. And verse 4 says 4వ వచనం చెబుతుంది there was sorrow. వాళ్ళు ఎంతగానో దుఃఖంతో ఉన్నారు. David and the people who were with him lifted up their voices and wept until they had no more power to weep. యాడవలేనంత వేదనతోటి దావీదు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆ స్థితిలో ఉన్నారు. The attack was not only from outside. అది బయట నుంచి మాత్రమే బయట వాళ్ళనే పట్టుకొని పోవటం కాదు. It was an attack from within also. మనలో కూడా కొన్నిసార్లు మనం పట్టబడుతుంటాము. When we look into verse 6, మనము 6వ వచనాన్ని చూసినట్లయితే we may not be able to read all the verses, so when you can look in your Bible. దయచేసి మనం అన్ని చదవలేము కాబట్టి ఒకసారి మీ బైబిల్ చూడండి. We find the people spoke of stoning David. దావీదు మీదకి రాళ్ళు విసిరేటటువంటి స్థితిలో ప్రజలు వచ్చినారు. That means an assassination plot on the people. అంటే ప్రజల నుండి భయంకరమైన వ్యతిరేకత వచ్చింది. So difficulties, defeat, shame, sorrow and danger. దుఃఖము, ఏడుపు, కన్నీరు, తర్వాత ఎంతగానో అవమానం అనేటటువంటిది అక్కడ చూసినాము. All this can happen to believers also. All this can happen to believers also. ఒక్కొక్కసారి ఇవన్నీ కూడా మన యొక్క విశ్వాసుల యొక్క జీవితాలలో కూడా అది జరగవచ్చు. Some people think when we come to Christ, we accept Christ as our Savior, everything is okay. కొంతమంది ఆలోచిస్తారు యేసు ప్రభువుని నమ్ముకొని యేసు ప్రభు దగ్గరికి వస్తే ఇక అన్ని పరిస్థితులు కూడా చక్కబడతాయి, ఇంకే ప్రాబ్లం ఉండదు అనుకుంటారు. Anything can happen to anybody. ఎవరికైనా ఏదైనా జరగవచ్చు. But we don't need to remain in that state. కానీ మనము జరిగినటువంటి స్థితిలోనే నిలబడి ఉండకూడదు. The Lord can take us out of this. దేవుడు దాంట్లో నుంచి బయటికి తీసుకొని వస్తాడు. Psalm 34 verse 19 says, కీర్తన 34:19వ వచనం చదివిస్తుంది. Many are the afflictions of the righteous. Many are the afflictions of the righteous. నీతిమంతులకు అనేకమైన శ్రమలు కలుగుతాయి. But the same verse says, అదే వాక్యం చదివిస్తుంది. but కానీ the Lord delivers him out of all these. వాటన్నిటిలో నుండి ఆయన ఇడిపిస్తాడు. So we find a very happy note about David. దావీదు విషయంలో ఇంకో సంతోషకరమైనటువంటి విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. He recovered all. అన్నిటిని కూడా మళ్ళా తిరిగి సంపాదించుకున్నాడు, పొందుకున్నాడు. So let us see how he recovered. ఆయన మరి దావీదు ఏ విధంగా తిరిగి వాటన్నిటిని కూడా పోగొట్టుకున్న వాటిని పొందుకున్నాడు. So we were seeing all these problems David was facing. దావీదు ఏ సమస్యల్ని అనుభవించినాడో మనం చూసినాము. And when we look into verse 6, మనం 6వ వచనాన్ని చూసినప్పుడు I believe we have in Telugu also, but in English we have. But ఇక్కడ మరి all this happened, but David. ఇక్కడ చూడండి, దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ కుమారులను బట్టి కుమార్తెను బట్టి జనులందరికీ ప్రాణం విసిగినందున రాళ్ళు దావీదును చంపుదుము రండి అని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి
ధైర్యము తెచ్చుకొనెను. But నో కానీ అనేటటువంటి పదం ఇక్కడ లేదు. అండ్ మీనింగ్ ఇది what is it? నో నో What is but? Okay, we'll leave it. So I cannot explain much in that because of. అదే కానీ అని Okay. So in English we say but is a bit of poison. కానీ అనేటటువంటి కొంచెం హానికరమైనటువంటి పదం. For example, somebody will say, "Oh, that man, he's very good. He gives money to the people. He's a very good man." కొంతమంది చెబుతారు ఆ మనిషి చాలా మంచివాడు, మంచిగా డబ్బులు ఇస్తాడు, మంచిగా సహాయం చేస్తాడు అట్లా చెబుతారు. After that, he spoils everything and says, "But his heart is very bad." ఆ తర్వాత ఏం చెబుతారంటే అన్ని పర్లేదు కానీ ఆయన హృదయం మాత్రం మంచిది కాదు అంటారు. That is why we call but is a bit of poison. కాబట్టి కానీ అనేటటువంటి మాటలో హాని అనేది కూడా ఉన్నది. But in the Bible, బైబిల్లో many places we see this but as a very great blessing. కానీ దేవుని యొక్క వాక్యములో మాత్రం కానీ అనేటటువంటి మాట గొప్ప ఆశీర్వాదంతో కూడుకున్న మాటగా ఉన్నది. Those who are English Bible, you can go and search all these. Very interesting study. నిజంగా ఈ కానీ అనేటటువంటి మాటని ఇంగ్లీష్ బైబిల్ ఉన్నటువంటి వాళ్ళు చదవండి, చాలా ఆసక్తిగా ఉంటుంది అన్నట్టు. How was David recovered? దావీదు ఏ విధంగా తిరిగి అన్నిటిని మరలా పొందుకోగలిగినాడు? First of all, we read here. మొట్టమొదటి ఇక్కడ మనం చదువుతున్నాం Verse 6. 6వ వచనంలో He strengthened or encouraged himself in the Lord. దేవునిలో తను తాను బలపరుచుకున్నాడు, తాను ధైర్యం తెచ్చుకున్నాడు. He does not just say he encouraged himself, but says in the Lord. దేవునిలో ఆయన ధైర్యం తెచ్చుకున్నట్లు మనం చూస్తున్నాం. The Lord is the source of strength. మన యొక్క మన బలానికి సోర్సెస్ ఏంటి అంటే దేవుడే. All these problems were there. మన అనేకమైనటువంటి సమస్యలు అనేవి మన ముందు ఉన్నాయి. Ziklag was born. ఆ యొక్క సిక్లాగ్ అనేటటువంటిది కాల్చివేయబడింది. They were defeated. వాళ్ళు ఓడించబడ్డారు. And women were taken, and even his own wives were taken. ఆ యొక్క సొంత భార్యలందరినీ కూడా వాళ్ళు శరలోనికి తీసుకొని వెళ్ళిపోయినారు. But కానీ David encouraged himself. కానీ దావీదు మాత్రము తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం చేసుకున్నాడు. Yes. There was someone David could trust. దావీదు నమ్మటానికి ఒకళ్ళు అక్కడ ఉన్నారు. We have a God on whom we can put all our burdens. మన యొక్క భారాలన్నిటిని కూడా మోపటానికి మనకు ఒక దేవుడు ఉన్నాడు. Bible says, cast all your anxiety upon him because he cares for you. ఎందుకు అంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మీ ప్రతి భారాన్ని కూడా ఆయన మీద మోపండి, ఎందుకంటే ఆయన మీ భారమును భరించేవాడిగా ఉన్నాడు. I believe that every one of us has some problem or other. నేను నమ్ముతున్నాను ఇక్కడ ఉన్నటువంటి మన అందరం కూడా కొద్దో గొప్ప అనేకమైన సమస్యలతో ఉన్నటువంటి వాళ్ళమే. But we can bring all these to the Lord. ఇవన్నిటిని కూడా మనం దేవుని దగ్గర తీసుకొని రావచ్చు. Oh Lord, I cannot bear it myself. ప్రభువా నేను దీన్ని భరించలేను, I cast it on you. నేను నీ మీద మోపుతున్నాను. I know that you are a God who cares for me. నా పట్ల నువ్వు ఎంతో శ్రద్ధ కలిగిన దేవుడు అని నాకు అర్థమవుతుంది. That is what David did here. దావీదు కూడా అదే పని చేసినాడు. Secondly, రెండవది he consulted God. He inquired of the Lord. Verse 8 says. 8వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని దగ్గర విచారణ చేసినాడు. Verse 8, let us read again. ఒకసారి 8వ వచనాన్ని మనం చదువుకుందాము. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుముము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారినందరినీ దక్కించుకొందువని సెలవించెను. There is a good quality in David. దావీదులో ఒక మంచి గుణలక్షణం అనేది ఉన్నది. In many instances he proceeded on after first inquiring of the Lord or consulting God. దావీదు జీవితంలో ఏది ఎదురైనా ఏది జరిగినా కూడా మొట్టమొదటిగా దేవుని దగ్గర విచారణ చేసేవాడిగా ఉన్నాడు. I can say one or two examples just now. ఈ సమయంలో 1-2 మీకు ఉదాహరణలు కూడా నేను చెప్తాను. You can later read and meditate on this. ఆ తర్వాత మీరు సమయం దొరికినప్పుడు వీటి గురించి చదువుకొని మీరు ధ్యానించండి. 2 Samuel 5:19. 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము. At Bel Perazim, అక్కడ మరి the enemy
enemy was there at Bel-Perazim. బేల్ పెరాసిం అనేటటువంటి స్థలంలో శత్రువులు ఉన్నప్పుడు Then he prayed to God. అక్కడ దేవునికి ప్రార్థన చేసినాడు. He did not pray, Lord, I am going to fight, please help me. No, not that way. దేవా అక్కడ శత్రువులు ఉన్నారు, నేను వెళ్ళి యుద్ధం చేస్తాను, నాకు సహాయం చేయమని ఆ రకంగా ప్రార్థన చేయలే. His prayer was, కానీ ఆయన ప్రార్థన ఏంటి అంటే, Lord, shall I go against them? దేవా నేను వాళ్ళ మీదకి పోవచ్చా అనేటటువంటి ప్రార్థన చేసినాడు. The same way, అదే విధంగా 1 Samuel 23, మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయంలో verses 1 and 2 also, 1-2 వచనాల్లో similar instance we find. సేమ్ అదే రకమైనటువంటి విధానం అక్కడ కనబడుతుంది. Enemies were there. శత్రువులు అక్కడ ఉన్నారు. Then he asked, Lord, shall I go against them? దేవా నేను వాళ్ళ మీదకి వెళ్ళొచ్చా అనేటటువంటి విధంగా ప్రార్థించినాడు. Very often we make many programs. మనం కూడా చాలా రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ ని ఏర్పాటు చేసుకుంటాం. And then say we pray to God. మనం దేవునికి ప్రార్థన చేస్తాం. Lord, bless this program. దేవా ఈ యొక్క ప్రోగ్రామ్ దీవించు. Tomorrow I have a plan to go to Khammam. నేను రేపు ఖమ్మం వెళ్ళాలి. Give me a safe journey. నాకు మంచి ప్రయాణాన్ని దయచేయండి. All this we may pray. మనం ఈ విధంగా ప్రార్థన చేస్తాం. But let us pray in the beginning, Lord, shall I do that? తండ్రి నేను అసలు వెళ్ళరా, నేను చేయొచ్చా చేయకూడదా అని ఆ రకమైన ప్రార్థన Shall చేశాను. I go to Khammam? నేను ఖమ్మం వెళ్ళాలా వెళ్ళొద్దా? He said tomorrow that you want me to go. నేను రేపటి దినాన అక్కడికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? And then the rest of the things we can do. ఆ తర్వాత మనం దేవుని మిగతా విషయాలు అడగాలి. So in the beginning, ప్రారంభంలోనే we ask God. మనం దేవుణ్ణి అడగాలి. That is what David did here. దావీదు అదే పని చేసినాడు. He inquired God and asked, shall I go against them? దేవుని దగ్గర విచారణ చేస్తూ, దేవా నేను వెళితే వాళ్ళని పట్టుకుంటానా అని అడిగినాడు. The human mind may think, enemies there, surely I should go and fight. అసలు మానవ మనస్తత్వం ఏంటంటే అక్కడ శత్రువు ఉన్నాడు అనుకో, శత్రువు ఉంటే నేను వెళ్ళి పోరాడతానని అనుకుంటాం మనం. But David did not depend upon his mind. కానీ దావీదు మాత్రం తన యొక్క మనసు మీద ఆధారపడలేదు, He depended upon God. దేవుని మీద ఆధారపడ్డాడు. Shall I go? నేను వెళ్ళవచ్చా? Okay, then we go on. Thirdly, మూడవదిగా he carried out God's instruction. దేవుడు చెప్పినటువంటి షరతుల ప్రకారం ఆయన వెళ్ళినాడు. That is what we find in verses 9 and 10. 9వ వచనంలో 10వ వచనంలో వాటిని మనం చూస్తున్నాం. Sometimes we get God's direction. ఒక్కోసారి దేవుడు మనల్ని సరైన మార్గంలో నడిపిస్తాడు. We are not to stop with that. మనము ఆయన నడిపించే మార్గంలో మనం ఆగిపోకూడదు. God reveals something to us. దేవుడు ఏదైనా మనకు బయలుపరిస్తే We have to do that. మనం దాన్ని చేసే వారిగా ఉండాలి. That is, we obey God's voice. అంటే మనం దేవుని యొక్క మాటని వినేవారిగా ఉండాలి. The instruction God gives, we follow in the same way. దేవుడు ఏదైనా ఒక నియమాన్ని షరతుని మనకి చెబితే దాని ప్రకారం నడుచుకోవాలి. So you are saying how David recovered all. దావీదు తిరిగి ఎలాగా సమస్తాన్ని మళ్ళా పొందుకున్నాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. You are seeing so far David's part. ఇక్కడ మనం ఇప్పటి వరకు దావీదు చేయవలసిన దాన్ని మనం చూసినాం. In every blessing, in every project, man's part is there, God's part is there. ప్రతి విషయంలో కూడా మనిషి చేసేది ఉంటది, దేవుడు చేసేది ఉంటది. In Malayalam, there is a saying, మనిషి చేసేది మనిషి చేసినప్పుడు భగవంతుడు చేసేది భగవంతుడు చేస్తాడు అంతేనా? That's not correct. అది కరెక్ట్ కాదు. Everything is God. ప్రతిదీ కూడా దేవుడే But చేయాలి. what we have to do, we have to do. మనం ఏమైతే చెయ్యాలో దేవుడు ఏం చేయమంటే దాన్ని చేయాలి. Is it not so? Whatever part we have got to do, we have to, even in salvation. మనం రక్షణ విషయంలో కూడా మనం చేయాల్సింది చేయాలి. God did everything. దేవుడు సమస్తాన్ని జరిగించినాడు. But we have to believe. కానీ దాన్ని మనం నమ్మాలి. Yeah. We are saved by grace. Oh, sorry. We are saved by grace through faith. మనము ఆయన కృపను బట్టి ఆయన యందు ఉంచిన విశ్వాసాన్ని బట్టి మనం రక్షించబడ్డాము. So we find all this part from David. ఇవన్నీ కూడా దావీదు చేయవలసినటువంటి విధానాలన్నిటిని మనం చూస్తూ వచ్చినాం. Shortly we shall see God's part. ఇప్పుడు మనము దేవుడు చేయాల్సింది ఏంటో కొద్దిగా తొందరగా చూద్దాం. We find that God's overruling the situation in 3 incidents. దేవుడు ఎప్పుడు కూడా 3 రకాలుగా ఏ పరిస్థితినైనా చేస్తాడు.
That means when there is some, the situation is taken by God and used it for blessing. దేవుడు ఏదైనా ఒక పరిస్థితిని తీసుకొని వస్తే అది ఆశీర్వాదం కొరకు మాత్రమే తీసుకొని వస్తాడు. We did not read verses 11 onwards. మనం 11వ వచనం నుంచి మనం చదవలేదులే గాని They found an Egyptian, a servant of an Egyptian. అక్కడ ఐగుప్తీయుల యొక్క మరి పనివాడిని మనం చూస్తున్నాం. Servant of an Amalekite. ఆ అమాలేకీయుల యొక్క మన దాసులను చూస్తున్నాం. He was an Egyptian. వాళ్ళు ఐగుప్తీయులు. He became sick. వాళ్ళు బలహీనంగా పడ్డారు. So the master left him. అప్పుడు ఏం చేసినారంటే ఆ యజమానుడు వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు. He didn't like to keep a sick person. ఆ యొక్క బలహీనమైనటువంటి వాళ్ళని తీసుకొని వెళ్ళడానికి ఆ యజమానుడు ఇష్టపడలేదు. 3 days he had no food. వాళ్ళకు 3 రోజులు ఆహారం లేదు, No drink. ఏమీ తాగడానికి లేదు. And then we find that David and others saw him. దావీదు యొక్క సైన్యం వారిని చూసినట్లు చూస్తున్నాం. In verse 11 onwards, 11వ వచనం నుంచి మనం చూసినట్లయితే we find a care ministry. అక్కడ మనము కేర్ మినిస్ట్రీ అని చూస్తాం. Not care ministry India, but care ministry. కానీ అక్కడ మనం కేర్ మినిస్ట్రీ చూస్తాం. That means they gave him what all things? Bread and water to drink, piece of cake of figs, 2 clusters of raisins. వాళ్ళు మరి తినటానికి రొట్టెని, అదే విధంగా ద్రాక్ష రసాన్ని, ఆ అడలోని అంజూరపు అడలోని ముక్కను మరి ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. Yeah, because so then they asked, where is the army? ఇప్పుడు అక్కడ ఐగుప్తు నుంచి వచ్చినటువంటి సైన్యం ఎక్కడ ఉందని అడిగినప్పుడు, so because he got this great blessing, food, drink, after 3 days of starving, వాళ్ళని ఆ బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళని 3 రోజులు వాళ్ళకి పెట్టవలసినటువంటి ఆహారం పెట్టి వారికి ఇవ్వాల్సినటువంటి పానీయం ఇచ్చిన తర్వాత he was ready to give a reward to them. అప్పుడు వాళ్ళకి ఒక బహుమానాన్ని కూడా ఇవ్వాలని ఆశపడుతున్నారు. They asked, can you show us the camp? వాళ్ళు ఎక్కడ ఉంటారో వాళ్ళ యొక్క ఉండేటటువంటి జాడని మాకు తెలియపరుస్తావా? Can you take me down to this group? David asked. దావీదు ఇలా అడుగుతున్నాడు, వాళ్ళు ఎక్కడ ఉన్నారో వాళ్ళు ఉండేటటువంటి స్థలానికి మమ్మల్ని తీసుకొని వెళ్తావా అని అడుగుతున్నాడు. And we read here that he took them and showed them. ఆ తర్వాత వాళ్ళు మరి దావీదును తీసుకొని వెళ్ళినారు, వాళ్ళని చూపించినాడు. So that's why I said God overruled situation. దేవుడు ప్రతి పరిస్థితిని కూడా ఆయన తన స్వాధీనంలో తీసుకోగలుగుతాడు. Verse 16 we read that when David went there, they were all dancing there, celebrating victory. దావీదు అక్కడికి వెళ్ళి వాళ్ళని చూసినప్పుడు వాళ్ళందరూ కూడా మంచిగా తాగి వాళ్ళు బాగా పండుగ చేసుకుంటున్నారు. That also overruling of God. God made them dance there. దేవుడు వాళ్ళని ఆ విధంగా తాగి ఏంటి గంతులేసేటట్టు చేసినాడు. Why we say that? ఎందుకు అలా చేసినాడు? Because there was a good chance for David to attack them. ఎందుకంటే దావీదు వెళ్ళి వాళ్ళ మీద పడటానికి అది సరైనటువంటి అవకాశం అన్నట్టు. All are ready. Celebrating, drinking, dancing. వాళ్ళందరూ కూడా తాగుతూ తింటూ వాళ్ళు డాన్స్ వేస్తున్నారు. So David could go and attack. దావీదు వెళ్ళి వాళ్ళ మీద పడ్డాడు. There's another way God overrules the situation. దేవుడు ఇంకొక మార్గంలో కూడా పరిస్థితిని కంట్రోల్ చేస్తాడు. In verse 2, రెండవ వచనంలో the last part, there did not kill anyone, but carried them away and they went their way. ఇక్కడ మనం రెండవ వచనంలో చూస్తున్నాం, ఎవరిని కూడా చంపకోకుండా అందరిని తీసుకొని పోయినట్లు మనం చూస్తున్నాం. Enemy caught the Israel people. యొక్క శత్రువు అయినటువంటి వాళ్ళు ఇశ్రాయేలు ప్రజల్ని తీసుకొని పోయినారు. Women were taken. స్త్రీలను కూడా తీసుకొని వెళ్ళిపోయినారు. God did not allow them to kill anybody. కానీ దేవుడు మాత్రము తీసుకొని పోయినటువంటి వాళ్ళలో ఎవరిని కూడా చంపుకోకుండా కాపాడుతూ వచ్చినాడు. And because of that, దాన్ని బట్టి David could take them back. ఆ కారణం చేత దావీదు మళ్ళా తిరిగి తీసుకొని రాగలిగినాడు. Result of strengthening in the Lord. ఆ దేవుని యందు ధైర్యం చేసుకున్నాడు కాబట్టి, result of inquiring of the Lord. దేవుని యందు విచారణ చేసినాడు కాబట్టి, result of carrying out God's instruction. దేవుని యొక్క షరతు ప్రకారం వెళ్ళినాడు కాబట్టి is equal to recovering all. ఆ కారణం చేత సమస్తాన్ని
దాన్ని తిరిగి ఆయన A పొందుకోగలిగినాడు. very beautiful sentence. ఎంత అద్భుతమైనటువంటి వాక్యం అండి. David recovered all. దావీదు పోగొట్టుకునే సమస్తాన్ని కూడా తిరిగి Yes, recovering is possible through God. దేవుడు మనం పోగొట్టుకున్న ప్రతిదీ కూడా దేవుని ద్వారా తిరిగి పొందుకోవచ్చు. Sometimes we may lose money. ఒక్కోసారి మనము మన డబ్బులు పోగొట్టుకున్న పరిస్థితి ఉంటుంది. We may pray. మనం ప్రార్థన చేస్తాం. It's very good to pray. We must pray. మనము ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. We may get back the money. ప్రభువా నీ పోగొట్టుకున్న డబ్బులన్నీ మళ్ళీ తిరిగి రావాలి. Or we may not get back. ఒకవేళ అన్ని మనం తిరిగి అంటే ఎంతైతే పోగొట్టుకుంటామో అంత మనకి తిరిగి రాకపోవచ్చు. Or say we lost our health. ఒక్కోసారి మన యొక్క ఆరోగ్యాన్ని కూడా మనం ఒక్కోసారి పోయింది మన ఆరోగ్యం. We must pray. ప్రార్థన చేయాలి ఆరోగ్యం కోసం. We may get back the health. మళ్ళీ తిరిగి దేవుడు మనల్ని బలపరిచి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు. Sometimes we may not get back also. కొన్నిసార్లు మనం పోగొట్టుకున్న ఆరోగ్యం మళ్ళీ తిరిగి అంతగా మనం పొందుకోలేకపోవచ్చు. Many things are like that. ఆ విధంగా అనేకమైన విషయాలు ఉంటాయి. But one thing, కానీ ఒక విషయం ఏంటంటే any loss, any spiritual loss can be recovered fully. Let me repeat. Any spiritual loss can be recovered. ఆత్మ సంబంధంగా నువ్వు ఏది పోగొట్టుకున్నా కూడా తిరిగి సంపాదించుకోవచ్చు. Recovery is possible through the Lord. ఏదైతే పోగొట్టుకుంటామో దాన్ని తిరిగి పొందుకోవటం అనేది మన దేవుని బట్టి మాత్రమే సాధ్యపడింది. If we have gone away from God, is there any problem spiritually in our life? ఒకవేళ మన యొక్క జీవితాల్లో దేవుని దగ్గర నుంచి దూరం అయిపోయినటువంటి పరిస్థితి ఏదైనా ఉన్నదా? If we really repent and ask the Lord, He will recover. మనం నిజంగా దేవుని పాదాల దగ్గర పశ్చాత్తాపడి దేవుణ్ణి అడిగితే మళ్ళా తిరిగి మనం ఆయన పాదాల దగ్గర పొందుకోగలుగుతాం. 1 John chapter 1 verse 9 is a very beautiful verse. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చాలా అందమైనటువంటి వచనం. God is faithful. ఆయన నమ్మదగినవాడు. Forgive our sins. మన యొక్క పాపములను Cleanse us క్షమించి from all transgression if we confess. మనము పశ్చాత్తాపంతో మనం ఒప్పుకునే యెడల మన పాపముల్ని ఆయన క్షమించడానికి ఆయన ఎంతగానో కరుణ కలిగిన దేవుడిగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. There is real repentance. నిజమైనటువంటి పశ్చాత్తాపం నీలో కలిగితే, There is real confession. నిజమైనటువంటి ఒప్పుకోలు జరిగితే We pray to the Lord. దేవుడు తప్పుకోకుండా ఆ ప్రార్థన చేసినప్పుడు Forgive our sin. మన యొక్క పాపములను క్షమిస్తాడు. Not partial forgiveness. ఏదో దేవుడు కొద్దిగా క్షమించడం కాదండి. Not partial recovery. దేవుడు ఏదో కొద్దిగా ఇవ్వటం కాదండి. But full recovery. దేవుడు పూర్తిగా ఇస్తాడు. So it is, let us believe that the Lord will help us to go out of this church with full recovery. ఈ చర్చిలో నుంచి మనం బయటికి వెళ్ళక ముందే మనం ఏదైతే పోగొట్టుకున్నామో దాన్ని అంతటిని పూర్తిగా సంపాదించుకొని వెళ్దాం గాక. All the spiritual losses and defeats can be recovered. మన ఆత్మీయ జీవితంలో ఎక్కడైతే ఓడిపోయినామో, మన ఆత్మీయ జీవితంలో ఎక్కడైతే పోగొట్టుకున్నామో వాటన్నిటిని కూడా మనం తిరిగి పొందుకుందాం గాక. Here we find David recovered all the spoil. ఇక్కడ మనం చదువుతున్నాం దావీదు ఏదైతే పోగొట్టుకున్నాడో దానంతటిని తిరిగి మళ్ళీ He పొందుకున్నాడు. recovered all the women who were taken. తన చెరలోకి వెళ్ళినటువంటి స్త్రీలను కూడా తిరిగి తీసుకుని వచ్చినారు. Sons and daughters and even David's wife. అక్కడ దావీదు యొక్క భార్యని అదే విధంగా పిల్లలను కూడా తీసుకుని వచ్చినారు. All recovered. And David recovered all. దావీదు తిరిగి అన్నిటిని సంపాదించుకున్నాడు. Yeah. If we have lost our joy or our peace, ఒకవేళ మనలో ఉన్నటువంటి సంతోషము నెమ్మది అనేది పోగొట్టుకున్నామా, God can recover even here in this very moment. ఈ సమయంలోనే దేవుడు మళ్ళా తిరిగి నీకు ఇవ్వగలుగుతాడు. Pray to the Lord. దేవునికి ప్రార్థన చేయాలి. If we lost our interest in Bible study and prayer and fellowship with others, confess, repent and pray. The Lord can recover. ఒకవేళ దేవుని వాక్యం చదువుకునే విషయంలో నీ ఆసక్తిని పోగొట్టుకున్నావా, దేవుని ప్రార్థన చేసుకునే విషయంలో ఒకవేళ నీ ఆసక్తిని పోగొట్టుకున్నావా, నువ్వు దేవుణ్ణి అడిగిన యెడల మళ్ళా తిరిగి ఆ ఆసక్తిని నీకు ఇవ్వగలుగుతాడు. We have failed in winning souls. ఒకవేళ నువ్వు నీ ఆత్మను రక్షించే విషయంలో ఆ ఆసక్తిని పోగొట్టుకున్నావా, Repent and ask the Lord, Lord forgive me. పశ్చాత్తాపడి దేవుణ్ణి అడుగు, ప్రభువా నన్ను క్షమించు అని. Commit myself to you in a new way. నా జీవితాన్ని ప్రభువా ప్రత్యేకంగా నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. Help me have passion for perishing souls. నాయన నశించిపోతున్న ఆత్మల పట్ల నాకు భారాన్ని దయచేయమని అడుగు. The Lord will hear that prayer.
దేవుడు తప్పకోకుండా ఆ రకమైన ప్రార్థన ఆయన వింటాడు. He will recover. ఆయన తిరిగి ఆయన నీకు ఇవ్వగలుగుతాడు. Let us go from this place recovered. మనము ఈ స్థలం నుంచి మనము పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందుకొని వెళదాం. I don't say about that pain or sorrow or health. It can be also, but mainly about spiritual losses. నేను మన శారీరకమైనటువంటి సంబంధమైనటువంటి ఆరోగ్యం కానీ ఇంకా వీటి గురించి నేను మాత్రమే చెప్పట్లేదు కానీ ఆత్మ సంబంధంగా మనం ఏమైతే పోగొట్టుకున్నామో వాటిని మనమందరము తిరిగి పొందుకుంటాము. May the Lord help us to do that. దేవుడు మనం ఆ విధంగా చేయడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. May the Lord continue to speak with us. దేవుడు ఇంకా మనతో మాట్లాడును గాక. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మాట్లాడిన మాటల్లో నుంచి మన మధ్యలో ఉన్నటువంటి దేవుని సేవకులు యేసుదాస్ అయ్య గారు ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇస్తారు. ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన దాసుని నిలబెట్టి ఆయన మాట్లాడుతూ వచ్చారు. ఏ విషయంలో లాస్ అయ్యాం, ఏం పోగొట్టుకున్నాం, ఆత్మ సంబంధమైన